అక్కడే ఉంచుదాం అనుకున్నాడు, అసెంబ్లీ ఆ ఏరియాలో ఉంచుదాం అనుకున్నాడు ఫస్ట్ అతని ప్లానింగ్. అయితే దానికి వీళ్ళు కోర్టులో వేశారు, ఒకటి గొడవ అయింది. సరే అక్కడ 29 గ్రామాలు అయితే కష్టమని దాన్ని తీసుకెళ్లి గుంటూరు కార్పొరేషన్ లో కలిపాడు. దానికి మళ్ళీ కోర్టులో వేస్తే కోర్టులో క్యాన్సిల్ అయింది. మళ్ళీ తాడేపల్లిలో కలిపాడు, దాన్ని కోర్టులో వేస్తే కోర్టులో ఆపారు. చివరికి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టాడు, ఏఎంఆర్డీ. మళ్ళీ దానికి కోర్టులో వేస్తే మళ్ళీ పోయి సిఆర్డీఏ. అంటే అమరావతి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలని, జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టుల ద్వారా అడ్డుకున్నారో అక్కడ తెలుగుదేశం అడ్డుకుంది, రైతుల ముందు పెట్టి, అమరావతి జేఏసీని ముందు పెట్టి. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అయిందని కూడా అది మండలి దగ్గర నుంచి ప్రతి చోట సక్సెస్. ఎప్పుడైతే అది అయ్యిందో జగన్ లో అసహనం పెరిగింది తప్పించి ఎత్తుకి పై ఎత్తు వేసే రాజశేఖర రెడ్డి లక్షణం రాలి అక్కడ. అదే కదా, ఆవేశపూరితంగా స్పందించే రాజారెడ్డి లక్షణం వచ్చింది. దాంతో ఈ 3 రాజధానులు అన్నాడు, మొత్తం మునిగిపోయాడు. అది వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి జగన్ చేసే ప్రతి పని అడ్డుకొని సక్సెస్ అయ్యారు, అంతే తప్ప ఈయన ప్రతిపక్షంలో ఉండి ఒక్కటి చేత కావట్లేదు. మేము 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం అప్పుడు చూస్తామని చెప్పట్లేదు. ఇప్పుడు ఈయన ప్రతిదీ ఎవరి దగ్గరికి వెళ్ళినా 2 ఏళ్ళు ఆగండి, మళ్ళీ అధికారంలోకి వస్తాం అప్పుడు చేద్దాం, 2 ఏళ్ళు ఆగండి అంటే అదే జరిగింది. కానీ ఒకటి సార్, ప్రజలు అంటే ఇలాంటి మొన్న చుగాలి ప్రీతి విషయంలో గానీ ఇప్పుడు గానీ అంటే ఈ 2 ఎగ్జాంపుల్ తీసేసుకుని అనుకోవాలా అంటే అది వేరేది. ఒక ప్రత్యామ్నాయంగా ఇంకెవరూ లేరు కాబట్టి జగన్నే చూసే పరిస్థితి కనిపిస్తోందా? నాకు తెలుగుదేశం మీద పాపం జాలేసింది. క్రిందటిసారి 2019 తర్వాత 24 మధ్యలో జగన్తో గొడవ పడ్డటువంటి వాడు పవన్ కళ్యాణ్.